సార్ ఇప్పుడు ఈ మధ్యన కొత్త కొత్త బెట్టింగ్ యాప్లు వస్తున్నాయి కదా. అవును. ఆ యాప్‌లో ఇప్పుడు మాకు కొద్ది చెప్తే మేము కూడా యూజ్ చేయొచ్చు కదా. ఒకటి ఆ బెట్టింగ్ యాప్ జోలికి పోకు. ఎందుకు చెప్తా. ఈ జూదం అనేది ఎట్లాంటిది అంటే, గెలిచిన వాడు ఇంకా 4 పైసలు ఎక్కువొస్తది అనేది మళ్ళీ ఆడతాడు. ఓడిన వాడేమో ఆ పోయిన పైసల్ని ఎట్లన్నా మళ్ళా రికవర్ చేయాలని ఆడతారు. గానీ ఇద్దరు ఆ గేమ్ ఆడతారు మళ్ళీ. సో, అదేమైతది వాళ్ళు ఒకసారి ఆ లూప్‌లో చుట్టుకుంటూ పోతే మళ్ళా బయటికి రారు. సో, నీకు పైసలు నువ్వు కాపాడుకోవాలనుకుంటే ఆ బెట్టింగ్ యాప్‌ల నుంచి దూరం ఉండు. ఆ బెట్టింగ్ యాప్‌ల జోలికి పో. మీరు చెప్పింది కరెక్టే సార్. ఏంటంటే అందరూ యూజ్ చేస్తుండ్రు కదా. అందరూ కానీ ఆ నష్టం కూడా అంతే ఉంది కదరా! అందరూ పైసలు సంపాదిస్తున్నారు కదా సార్. గానీ అది పోతది గూడా. నీకు ఎప్పుడు గానీ నెగెటివ్ సైడ్ ఎవడు చెప్పడు గదా! అన్నీ పాజిటివే కనిపిస్తది నీకు. అంటే ఎవరు చూస్తారు? ప్రతి ఒక్కళ్ళు కూడా బెట్టింగ్ యాప్‌లో గెలిసి ఒక ఒక ఐఫోన్ కొంటుండ్రు. కింద నేలకేసి కూడా ఇస్తుండ్రు. మళ్ళీ ఒక 5 నిమిషాల్లోనే మళ్ళీ కొత్త ఐఫోన్ కొంటుండ్రు 50,000 ఇచ్చి. అవును. అది వాల్యూ ఎక్కడుందిరా పైసలది? నువ్వు కావాలని పగలగొట్టుడు ఎందుకు? దాన్ని మళ్ళా కొనడం ఎందుకు? అంటే ఆళ్ళేటి చెప్తుండ్రంటే ఈ 5 నిమిషాల్లోట ఇది పగలగొట్టి మళ్ళీ కొత్త ఫోన్ కొనగలే టాలెంట్ ఉంది నాకు చూడు. 5 నిమిషాలు బెట్టింగ్ నీ ముందుల ఆడేసి కొంతనని చూడు. అందుకే ఇంత ప్రూఫ్ చూపిస్తాండ్రు. మనము ఎందుకెళ్తున్నామంటే నేను చూడురా, చాలా డేంజరస్ గేమ్. చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వస్తుంది. అవన్నిటి నుంచి దూరం ఉండు. సే నో టు బెట్టింగ్. అర్థమవుతుందా? అర్థమైతుంది కానీ సార్ అంటే చాలా చిన్న పిల్లడితో సహా ఆడుతుండ్రు కాకపోతే అవునురా, దాన్ని అట్లా అడిక్షన్ లాగా చేసేసిర్రు కంపెనీస్. అంటే అది ప్రాక్ అంటారా? అవును. ఇప్పుడు ₹1 వస్తది. ₹10 పోతది గూడా గదా! ఆ ₹9 మళ్ళా అంటే నీ జేబు నుంచి పోయినట్టే గదా! సో, అట్లా నీకు ఇబ్బందులెందుకు పడతావు? ఇప్పుడు ఒకటే సార్ మా ఫ్రెండ్ మా దోస్తు బెట్టింగ్ యాప్ కొత్తగా చేసినాడు. స్టార్టింగ్‌లో ఆడి అకౌంట్‌లో ఉండేది ₹100. ఓకే. ఆడి అకౌంట్‌లో ఇప్పుడు లక్షల కొలది ఉన్నాయి. కరెక్టా? నువ్వు 100లో ఒక్కరో ఇద్దరు స్టోరీలు అట్లుంటది గానీ, మిగతా 98% మనుషులైతే ఓడిపోతుర్రు గదా! సరే అవన్నీ వదిలేసేయి. మీ వాడికి ఆ లక్షలు ఎక్కడి నుంచొచ్చింది? ఒకడు కోల్పోతేనే గదా వచ్చింది. మళ్ళా వాడి పరిస్థితి ఏమైతది? అది పాయింటే. సో, ఇక్కడ ఏమైతది, ఒకడు ఓడితే ఇంకొకడు గెలుస్తాడు. సో, ఒకడికి కంపల్సరీ నష్టమైతుంది. గానీ నీకు అందరు చెప్పేదేంది? ఎవడికైతే వచ్చిందో వాడి గురించి చెప్తారు గానీ, పోగొట్టుకున్నోడి పరిస్థితి ఏంది? నువ్వు ఆ పోగొట్టుకున్నోడిలాగా అయితే నీ పరిస్థితి ఏంది? అవును సార్. అలాగైతే మరి పెద్ద పెద్ద ఆఫీసర్స్ అందరూ చేస్తుండ్రు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అవన్నీ పక్కన పెడితే, జూదం అనేది చాలా డేంజరస్. ఇది మనకి మనం తెలుసుకోవాలా, మనం దూరం ఉండాలి. ఎవరు చేస్తున్నారు అవన్నీ వదిలేసేయి. నువ్వు మంచిగా ఉండాలనుకుంటే నా మాట విని దాని నుంచి దూరం ఉండు. దూరం అయిపోతుంది. దాని బదులు బ్యాంకులో వేసుకో, ఇంట్రెస్ట్ తీసుకుంటో ఏదో ఒకటి అవును మీరు తెస్తుందా? నేర్చుకో. కానీ ఇట్లా బెట్టింగ్ అని పైసల్ని పోగొట్టుకోకు, కష్టపడిన పైసలు. అర్థమవుతుందా? కానీ అందరూ అలా చెప్పలేదు సార్. మీరే చెప్తున్నారు ఈ మాట. 2 సైడ్‌లు జూడాలి. అదే గదా వచ్చిన ప్రాబ్లమ్ ఏందంటే, ఒక కాయిన్‌కి 2 సైడ్‌లు ఉన్నట్టు బెట్టింగ్‌కి గూడా 2 సైడ్ ఉంది. ఒకడు ఓడిపోతేనే గదా ఇంకొకడు గెలిచేది. గానీ ఇక్కడ నీకేమి ఉట్టి ఒక సైడ్ జూపిస్తారు. గానీ నువ్వు దాన్ని జూసి టెంప్ట్ అయినావనుకో, సపోజ్ నువ్వు లక్ ఉంటే ఓకే వస్తది. గానీ అదన్నా గూడా వేరెవడో కష్టజీతం గదా! ఇట్లా జూసుకున్నా నీకు ప్రాబ్లమే. పైసలు నిలబడదు. ఇది లేదు నువ్వు ఈ సైడ్ ఓడిపోయిన సైడ్ ఉన్నావనుకో, నీ కష్టజీతం పోతది. సో, ఎటు పోయినా నష్టమైతే కంపల్సరీ ఉంది. ఇది ఒక పాయింట్. కాబట్టి దానికి దూరం ఉండు నువ్వు. అర్థమైతుందా? అంతే. కాబట్టి చెప్పు. సే నో టు బెట్టింగ్ చెప్పు. సే నో టు బెట్టింగ్. అంటే బెట్టింగ్ కి ఎంత దూరంగా ఉంది అంత మంచిది. అది. ఆ జువాయే బాజీ నుంచి ఎవడు బయటికి రాలేడు. గెలిచిన వాడు ఇంకా కావాలని పోతాడు. ఓడిపోయిన వాడు అంటే దానికి అంత మైండ్ పెడితే కావాలని పోతాడు. దానికి అంత మైండ్ పెడితే అంత మంది